పార్టీలో లోపాలు తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ యంత్రాంగానికి ఓవర్ హాలింగ్ చేస్తున్నారా? పార్టీ యంత్రాంగం స్ట్రాంగ్ గా లేకుంటే పార్టీ వీక్ అవుతుందని గ్రహించారా? అందుకే ఇప్పటివరకు వేయని కమిటీలను వేసేస్తున్నారా? గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త నాయకులను తయారు చేస్తున్నారా? పార్టీతో పాటు నేతలను కూడా సిద్ధం చేస్తున్నారా? వైసీపీని డీసెంట్రలైజ్ చేసి ఫోకస్డ్ గా ముందుకు తీసుకువెళ్తున్నారా? ఇంతకీ జగన్ లెక్కేంటి? వైసీపీని డీసెంట్రలైజ్ చేసే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత జగన్. గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ నిర్మాణం దెబ్బతినడం కూడా ఓ కారణమనే విశ్లేషణలు చేస్తున్నారు. పార్టీకి మరమ్మతులు చేయడంతో పాటు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను రీక్రియేట్ చేస్తున్నారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు మొదలు బూత్ స్థాయి వరకు ఆయన కనుసన్నల్లోనే యంత్రాంగం మొత్తం నడిచేలా సిద్ధం చేస్తున్నారు. ఓటమి నేర్పిన పాఠాలతో పూర్తిగా నేతలనే నమ్ముకోకుండా బలమైన క్యాడర్ తయారయ్యేలా పార్టీని సిద్ధం చేస్తున్నారు వైఎస్ జగన్. వైసీపీ రాష్ట్ర కమిటీలోనూ అధ్యక్షుడితో పాటు పలువురు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియామకాలు చేసి పని విభజన చేస్తున్నారు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను జోన్ల వారీగా ఒక్కొక్కరికి 5 జిల్లాల చొప్పున కేటాయిస్తున్నారు. మొత్తం పార్టీలోని 30 అనుబంధ విభాగాలకు జోన్ల వారీగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పూర్తయితే 150 నుంచి 200 మంది వరకు గట్టి నాయకులుగా తయారవుతారు. దీనివల్ల ఆ జోన్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న నేతలు వారికి కేటాయించిన జిల్లాలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్పై అవగాహన ఉన్న నేతలతో కలిసి పనిచేయబోతున్నారు. వాళ్లకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి త్వరగా నాయకులుగా ఎదిగే అవకాశం కల్పించినట్లవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలు బలంగా ఉంటే ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడంతో పాటు ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడల్ని దీటుగా ఎదుర్కోవచ్చని లెక్కలు వేస్తున్నారు. పదవులు అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా పనిచేసే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. గ్రామ, మండల, మున్సిపాలిటీలు, వార్డు కమిటీల్లో సమర్థులను నియమించడం, ఎదగాలనే కోరికతో పాటు రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతను గుర్తించి పార్టీలోకి తీసుకురావడం, ఎక్కడికక్కడ నాయకత్వం బలంగా తయారైతే నేతలు పార్టీలు మారినా చెక్కు చెదరని క్యాడర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఢోకా ఉండదనే అంచనాలో ఉన్నారు. పార్టీని డీసెంట్రలైజ్ చేసి పార్టీ స్ట్రక్చర్ను రీక్రియేట్ చేస్తున్నారు. పార్టీలోకి కొత్త నీరు ఎక్కించడం ద్వారా ఊపు, ఉత్సాహం ఆటోమేటిక్గా వస్తాయని లెక్కలు వేస్తున్నారు. మరి వైసీపీ అధినేత లెక్కలు ఆ పార్టీకి హిట్ ఫార్ములాగా మారతాయా లేదా అనేది చూడాలి.